హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. సెప్టెంబర్ 11th ప్రోమో అండ్ ఎపిసోడ్ అనాలిసిస్ చేసేద్దాం. ఎందుకంటే నిన్న చాలా జరిగిపోయింది. నామినేషన్స్ తర్వాత టాస్క్లు అయ్యాయి. అలాగే హంగ్రీ టాస్క్, అందరూ ఆకలితో ఉంటారనమాట. ఇది ఒక పెద్ద టాస్క్. ఈ టాస్క్ తర్వాత చాలా టాస్క్లు అయిపోయాయి. బీబీ సూపర్ మార్కెట్ టాస్క్ అయిపోయింది. నెక్స్ట్ లెమన్ పిజ్జా టాస్క్ అయిపోయింది. ఇవన్నీ జరిగాయి. అన్ని ఎపిసోడ్లో వేశారనమాట. ఫస్ట్ వచ్చేసి బీబీ సూపర్ మార్కెట్ అనేసి బిగ్ బాస్ స్టార్ట్ చేస్తారు. దీనికన్నా ముందు ఏమంటారంటే, ఏం తినాలన్నా ఇప్పుడే తినేయండి, ఎందుకంటే రేషన్ మీకు కట్ చేస్తున్నాము, మీరు ఇప్పటి నుంచి ఏం కావాలన్నా సంపాదించుకోవాలి అని బిగ్ బాస్ చెప్తారు. సో అన్ని క్లాన్స్ వాళ్ళు అన్నీ తినేస్తారనమాట. ఆకలి పోరాటం అనమాట అందరిది. అందరూ తినేసి దాని తర్వాత బిగ్ బాస్ అన్ని కొంతమంది టీం నుంచి వస్తారు. బిగ్ బాస్ టీం నుంచి వాళ్ళు ఏం చేస్తారంటే, ఫుడ్ అంతా తీసుకెళ్ళిపోయి, ఉప్పు కారాలు అన్నీ తీసుకెళ్ళిపోయి ఓన్లీ ఒక యాపిల్, ఒక బనానా చేతిలో పెడతారు అందరికీ, కంటెస్టెంట్స్ అందరికీ. అవి మాత్రమే తిని ఉండాలి. నాకైతే ఓకే, ఇంట్రెస్టింగ్గా ఉంది అనిపించింది, కొంచెము చూశాను. దాని తర్వాత ఏమైందంటే, వాళ్ళంతా తీసుకెళ్ళిపోయిన తర్వాత బిగ్ బాస్ అనౌన్స్ చేస్తారు, బీబీ సూపర్ మార్కెట్ టాస్క్ ఉంది, మీ ముగ్గురు క్లయింట్స్లో చీఫ్స్, మీ టీమ్ సైజుని బట్టి మీకు టైం ఇస్తాము. సూపర్ మార్కెట్ స్టోర్ రూమ్లో ఉంటుంది. అందులో బజర్ మోగిన వెంటనే ఫస్ట్ బజర్కి యష్మి, సెకండ్ బజర్కి నైనిక, థర్డ్ బజర్కి నిఖిల్. వీళ్ళు ముగ్గురు చీఫ్స్ కాబట్టి వీళ్ళు వచ్చి అన్ని వాళ్ళ బాస్కెట్స్లో ఏమేమి కావాలో వాళ్ళకి లిమిట్లెస్గా తీసుకోవచ్చు అని చెప్పి వీళ్ళు ముగ్గురికి బజర్ ప్రెస్ అవుతుంది. ముగ్గురు వెళ్ళి కావాల్సిన రైస్, మిగతా వెజిటేబుల్స్, ఫ్రూట్స్, స్పైసెస్ అన్నీ తీసుకెళ్తారు, సాల్ట్, షుగర్ అవన్నీ. దాని తర్వాత ఏమవుతుందంటే, వీళ్ళు చికెన్, మటన్, ఎగ్స్ ఇవన్నీ మర్చిపోతారనమాట, ఫ్రీజర్లో ఉండేది. సో బిగ్ బాస్ ఇంకా 10 seconds టైం ఇస్తారు. దీని తర్వాత అంతా తెచ్చిన తర్వాత ఒక ట్విస్ట్ అనమాట, ఇక్కడ నుంచి మీరు గేమ్స్ ఆడాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు ప్రతిదీ గెలుచుకోవాలి, క్లీన్ టు క్లీన్, ఆపోజిట్ క్లీన్తో ఆడాలి. ఫస్ట్ వచ్చేసి మనకి లెమన్ పిజ్జా అనే టాస్క్ ఇస్తారు. ఇందులో ఏమంటే ఒక టేబుల్ లాగా ఉంటుంది, ఒక హడల్ అనమాట. అందులో నుంచి లెమన్స్ కింద పెట్టకుండా ఆ టేబుల్ని వీళ్ళు బోత్ సైడ్స్ బ్యాలెన్స్ చేస్తూ కిందికి పైకి అంటూ ఆ లెమన్స్ని కింద పడేయాలన్నమాట. దీంట్లో సంచాలకుగా శేఖర్ భాష ఉంటారు. శేఖర్ భాష నిమ్మకాయలు అయిపోయిన వెంటనే మూడు పెడుతూ ఉండాలన్నమాట. ఇందులో పార్టిసిపేట్ చేసింది సీతా నబీల్ ఫ్రమ్ నైనికా టీమ్. నెక్స్ట్ వచ్చేసి మన అభయ్ అండ్ పృథ్వీ ఫ్రమ్ యష్మి టీమ్. నెక్స్ట్ మణికంఠ వాళ్ళకి ఈ ఛాన్స్ లేదు కాబట్టి నిఖిల్, మణికంఠ ఆడతారు. ఈ టాస్క్లో విన్ అయిన వాళ్ళు పృథ్వీ అండ్ అభయ్ అనమాట, యష్మి టీం. వీళ్ళకి ఫుడ్ వస్తుంది, వీళ్ళని దాచిపెట్టుకుంటూ ఉంటారు. నెయిల్ పాలిష్తో అన్నీ వాళ్ళ టీం అఖండ కాబట్టి ఏకే అని రాసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ ఇందులో గొడవలు అవుతాయన్నమాట, ఎందుకంటే కింద 2-3 times తగిలిచ్చారని చెప్పి నైనికా టీమ్ గట్టిగా ఉంటారు. దాని తర్వాత శేఖర్ భాష చెప్తారు, రూల్లో లేదు అంటే కన్విన్స్ అయిపోతారు. ఇక్కడ కన్విన్స్ అవ్వకుండా ఉంటే బాగుండేది. ఫైట్స్ ఉండాలి, ఎప్పుడైనా కన్విన్స్ అయిపోయి హక్ చేసుకుంటే అక్కడి వరకు బాగుంటుంది, కానీ ఫైర్ ఉండదు. సీజన్ 7లో లాగా ఈ సీజన్ పెద్ద ఇంట్రెస్టింగ్గా ఏం లేదనమాట. ఇంకా ఇలాంటివన్నీ ఉంటే కష్టము. సీజన్ లేపాలంటే కొంచెం ఫైర్ ఉండాలి కంటెస్టెంట్స్లో, గ్రూప్స్ అన్నా ఫామ్ అవ్వాలి. నెక్స్ట్ వీళ్ళకి ఫుడ్ ఉండదు. నెక్స్ట్ టాస్క్ వస్తుంది, ఏంటంటే కొన్ని ఐటమ్స్ బిగ్ బాస్ స్టోర్ రూమ్లో పెడతారనమాట నెక్స్ట్ టాస్క్లో. అందులో ఆయన చెప్పిన వెయిట్ ప్రకారం ఒక్కొక్క ఐటమ్ తీసుకొని రావాలి. దాంట్లో సీత అండ్ మణికంఠ వీళ్ళిద్దరు పార్టిసిపేట్ చేస్తారు. పార్టిసిపేట్ చేసిన తర్వాత సీతకి ఇక్కడ గాయాలు అవుతాయి. వీళ్ళిద్దరు బాగా ఫైట్ చేసుకుంటారు. మణికంఠ సీత చాలా బాగా ఆడింది, దీనికి పాజిటివ్ ఎపిసోడ్. ప్లీజ్ ఓట్ ఫర్ సీత అనేసి నేను ఇక్కడ చెప్పుకోవచ్చు, ఎందుకంటే తను బాగా ఆడింది. నెక్స్ట్ మణికంఠ కూడా బాగా ఆడాడు. ఇక్కడ యష్మికి మణికంఠ గొడవ అవుతుంది. 250 grams మరమరాలు ఎత్తుకోరమ్మంటే 290 grams తెస్తాడు. ఇది ఇక్కడ అతను కరెక్ట్గా తేలేడు. ఇక్కడ యష్మి పాయింట్ ఇవ్వాలి, బట్ తను ఏమనుకుంటుందంటే నైనికా టీమ్ సైజ్ ఎక్కువ కాబట్టి తను నైనికా వాళ్ళ టీమే గెలిచిందనేసి అంటుంది. దాని తర్వాత ఏడుస్తుంది అనమాట, వీళ్ళు ఎక్కువ మంది ఉన్నారు, మీరిద్దరే ఉన్నారు అనేసి. సో ఇక్కడ కూడా మణికంఠ సైలెంట్ అయిపోతాడు, ఎందుకంటే నేను అడగాలి కాబట్టి అడిగాను అంటాడు. నెక్స్ట్ ఇంకో టాస్క్ వస్తుందన్నమాట. వీళ్ళిద్దరూ ఫుడ్ తిన్న వెంటనే నెక్స్ట్ మణికంఠకి, నిఖిల్కి ఓన్లీ రాగిపిండి తినాలి, సాల్ట్ అంతే. రాగిపిండి ఉడకబెట్టుకొని తినాలన్నమాట త్రూ అవుట్ ద వీక్. మధ్యలో వెజిటేబుల్స్ కూడా వస్తాయి వీళ్ళకి. నెక్స్ట్ నైనికా టీం సపరేట్గా వండుకోవాలి.
యష్మి టీమ్ సపరేట్గా వండుకోవాలి. వీళ్ళు వండుకుంటూ ఉంటారు. నెక్స్ట్ కొన్ని కొన్ని చిన్న చిన్న దొంగతనాలు జరుగుతాయి. మణికంఠ కూడా ప్లాన్ చేస్తాడనమాట. కొంచెము ఆ సాడ్ ఆ ఏడు పక్కన పెట్టేసి మంచి పని చేశాడనిపించింది మణికంఠ. ఇక్కడ నుంచి ఫన్ ఉంటుంది. కొంతమంది జ్యూస్ బాటిల్స్ తెచ్చుకుంటారు, అందులో అవి కొట్టేయాలని ప్లాన్ చేసుకుంటారు. నిఖిల్ దానికి నువ్వైతే చేసుకోరా, నేనైతే సపోర్ట్గా ఉండలేను, నేను అలా తినలేను అంటాడు. ఏదో నిఖిల్ గేమ్ ఆడడానికి వచ్చినట్టు అనిపించలేదు, సోనియా ట్రాప్లో ఉన్నాడు అనిపించింది. ఎందుకంటే సోనియా చెప్పిన మాటలే వింటున్నాడు. ఎంత ఫ్యామిలీ బాండ్ ఉన్నా గేమ్ ఇస్ గేమ్ అని ఆడాలి. సోనియాకి ఎంత దూరంగా ఉంటే నిఖిల్ అంత బాగా గేమ్ ఆడగలుగుతాడు. అబ్బాయి కూడా ఇదే చెప్తాడు, ఫ్రెండ్స్ని నామినేట్ చేశావని సోనియా నువ్వు ఒక లూజర్ లాగా ఉన్నావు, నేను లూజర్తో ఉండలేను అని కూడా చెప్తుంది. ఇలాంటివన్నీ నిఖిల్ డౌన్ అవ్వడానికి వీళ్ళు చేస్తున్నారనిపించింది. నెక్స్ట్ అందరూ ఏడుస్తారు. సోనియా కూడా ఏడుస్తుంది. ఇక్కడ ఎన్జీఓకి తను రాకముందు వర్క్ చేసిందంట. సో ఇక్కడ బాధపడుతుంది, వీళ్ళందరికీ ఫుడ్ లేదు, మనమే తినాలి కదా అనేసి అందరూ అబ్బాయి నిఖిల్ పృథ్వీ ఓదారుస్తారు. ఇక్కడ ఓదార్పు యాత్ర స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇదంతా అయిపోయిన తర్వాత బిగ్ బాస్ ఇంకో టాస్క్ మార్నింగ్ పైసా వసూలు సాంగ్ వస్తుంది. దాని తర్వాత టాస్క్లు ఉంటాయి. ప్రైజ్ మనీ 2 lakhs కోల్పోయారు కాబట్టి ఈచ్ టాస్క్ పెడతాడు. ఫస్ట్ టాస్క్లో 3 మెంబర్స్ని బిగ్ బాస్ టీవీలో చూపిస్తారనమాట. ఆ నేమ్స్ ఉన్న వాళ్ళు ఆయన చెప్పిన టాస్క్ చేయాలి. స్విమ్మింగ్ పూల్లో దూకాలి ఫస్ట్. నెక్స్ట్ వచ్చేసి మణికంఠ, సోనియా, విష్ణుప్రియకి టాస్క్. మణికంఠ, సోనియా, విష్ణుప్రియలో గెలిచింది విష్ణుప్రియ. ఇక్కడ చాలా ఫైట్స్ అయ్యాయి, ఇంకా చూద్దాము. ఇలా జరుగుతూనే ఉంటాయన్నమాట ఫైట్స్. నెక్స్ట్ ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో చూడాలి. ప్రోమోలో చూస్తే సోనియా కింద పడిపోయింది. నెక్స్ట్ మిగతా వాళ్ళు ఫుడ్ కోసం కొట్లాడుకుంటున్నారు. యష్మి చాలా స్ట్రిక్ట్గా ఉంది, మిస్ గేమ్ అనేలాగా. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.